మండలం నర్సన్నపేట మేజర్ పంచాయతీ అండి ఇది. చూడండి డ్రైనేజ్ ఎంత అధ్వానంగా తయారైందో. పక్కనే ప్రభుత్వ బాలికల హాస్టల్ కూడా ఉందండి, ఇక్కడ బీసీ హాస్టల్ కూడాను. ఇలా ఓపెన్ డ్రైనేజ్ ఉండి ఇలా మురికి వెళ్ళడం, విపరీతమైన దోమలు, విపరీతమైన దుర్వాసనతో ఇక్కడ ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పంచాయతీ అధికారులు పలుమార్లు కంప్లైంట్ చేసినా సరే నేటి వరకు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకొని పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేటి వరకు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విపరీతమైన దోమలు, విపరీతమైన దుర్వాసనతో ఇక్కడ స్టూడెంట్స్ కానీ లేకపోతే స్థానిక ప్రజలు కానీ నిత్యం విష జ్వరాల బారిన పడి అనారోగ్యాల పాలై చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ క్లీనింగ్లు చేపించి ఒక డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం చూపించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇది కలలానే మిగిలిపోతుంది, కానీ ఈ కళ నెరవేరేలా లేదని ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు. నర్సన్నపేట గత 20 సంవత్సరాలుగా కూడా డ్రైనేజ్ సమస్యతో నిత్యం నరకం అనుభవిస్తున్న నర్సన్నపేట ప్రజలు. నర్సన్నపేట వీధి వీధి సందు గొంతుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వెంటనే కళ్ళు తెరిచి ఒక సమస్యకి తక్షణమే పరిష్కారం చూపుతారని, చూపని ఎడల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూపుతారని కోరుకుంటున్నాము.